ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదలైంది. మార్కాపురం, పోలవరం జిల్లాలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. రంపచోడవరం హెడ్ క్వార్టర్గా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలానే మార్కాపురం హెడ్ క్వార్టర్గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బుధవారం నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకొస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సంవత్సర వేడుకలకు ప్లాన్ చేస్తున్న హైదరాబాద్ నగరవాసులకు మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ వేడుకల వేళ బుధవారం రాత్రి మెట్రో టైమింగ్స్ పొడిగించారు. రేపు అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు నడవనున్నాయి. ప్రారంభ స్టేషన్ల నుంచి సరిగ్గా రాత్రి 1 గంటకు చివరి రైలు బయలుదేరనుంది. మరోవైపు కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రూపులుగా చేరి రహదారులపై కేక్ కట్ చేయడాన్ని నిషేధించినట్లు వివరించారు. ఎవరైనా హద్దులు దాటి వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనాల సైలెన్సర్లు తీసి నడిపే వారిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. అర్ధరాత్రి నుంచి నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేళ నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందని, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. బైక్ విన్యాసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అర్ధరాత్రి వేళ బాణసంచా పేల్చడం వంటివి చేయవద్దని ముఖ్యంగా యువతకు సూచించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ విజయవాడ రహదారిపై టోల్ ఫీజు లేకుండా రవాణాకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ టోల్ ఫీజు లేకుండా ప్రయాణానికి, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ హైదరాబాద్ ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు. అంతకుముందు రహదారులపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సచివాలయం వేదికగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతికి వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని చెప్పారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాహనాల రద్దీపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎల్బీ నగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు రద్దీ ఎక్కువగా ఉంటుందని, జాతీయ రహదారిపై వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు పండుగ రద్దీ ఉన్న రోజుల్లో పన్నులు నిలిపివేయాలని, అత్యవసరంగా చేయాల్సిన పనులు రాత్రి వేళలో మాత్రమే చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వారహత్ నుంచి రామ్నగర్ వెళ్తున్న బస్సు మలుపు వద్ద అదుపు తప్పి పాతాళం లాంటి 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ భీకర ప్రమాదంలో 7గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. లోయలోని బురద, లోతైన ప్రదేశం కారణంగా సహాయక చర్యలకు సవాల్గా మారింది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి క్షతగాతులను బయటికి తీశారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను కలవడం జీవితంలో మర్చిపోలేని క్షణంగా కార్యకర్తలు, అభిమానులు భావించారు. మంగళవారం హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి ఉదయం నుంచి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దాదాపు 4 గంటల పాటు వారికి గులాబీబాస్ సమయం కేటాయించి 1000కి పైగా ఫోటోలు దిగారు. దీంతో నందినగర్ పరిసరాలు కార్యకర్తలతో సందడిగా మారింది. క్యూ కట్టి ఒక్కొక్కరికి ఆయన ఫోటో ఇచ్చి ఫోజులు దిగారు. కాగా కొంతమంది కార్యకర్తలు తమ అభిమాన నాయకుడిని కలవడంపై ఎమోషనల్ అయ్యారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ. బాబు హయాంలో సూపర్ 6 ఎక్కడా అమలవుతుందని మండిపడ్డారు. స్కీములు ఇస్తామని జనాలు మోసం చేశారని మండిపడ్డారు. దగా, మోసం, కుట్ర బాబుగారి పాలనలో 19వ మాసం గొప్పగా స్కీములు ఇస్తానని చెప్పి సూపర్ 6, సూపర్ 7, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి స్కీమ్ ని కూడా కొనసాగిస్తానని చెప్పి దగా, మోసం, కుట్ర, ఓట్ల కోసమని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్కీముల ప్రభుత్వం కాదు, ఇది స్కాముల ప్రభుత్వం అన్నట్టుగా 19 మాసాల్లో ప్రజలకు అర్థమైంది. ఇది స్కీముల ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం. ప్రతి అంశంలోనూ ఒక స్కామ్. ఆయన చేసిన ప్రతి అంశము రాజధాని నిర్మాణంలో స్కామ్, కాంట్రాక్టర్లకు పెంచి బిడ్లు కన్ఫర్మ్ చేసి కమిషన్లు తీసుకోవడం ప్రపంచం అంతా చూస్తూ ఉంది. కంపెనీలకు స్థలాల కేటాయింపు పేరుతో 99 పైసలకే భూములు లీజుకిచ్చి కోట్లాది రూపాయల భూముల్ని తన వాళ్ళకు అప్పచెప్పడం ద్వారా తాను పొందుతున్నటువంటి లాభం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఈ రాష్ట్రంలో నూతనంగా ఒక పెన్షన్ పొందలేని పేదవాడు మీ పాలనలో మంచి జరుగుతుందని ఆశించి ఓటు వేసి కుమిలిపోతున్నాడు, కుప్పకూలిపోతున్నాడు. భూములిచ్చిన రైతు ప్రాణాలు వదిలాడే. దానికంటే ఉదాహరణ ఏముంది? మీరు మోసం చేశారంటానికి. మీ ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా పనిచేసిందని అంటానికి. భూములిచ్చిన రైతు వాగులో నాకు